హాయ్ హలో నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు వినోద్తో వినోదం యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని రోజులు వీడియోస్ కాస్త లేట్ అయిపోయాయి. కాస్త నేను బిజీగా ఉండడం వల్ల, సో ఫ్యామిలీ అంటే చిన్న బాబు ఉండడం వల్ల, సో ఫ్యామిలీతో వీడియోస్ చేయడం కూడా కుదరలేదు. వ్లాగ్స్ చేయడం అంతకంటే పాసిబుల్ అవ్వలేదు. కానీ ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉండాలనే ఒక సదుద్దేశంతో మరి కొద్దిగా గ్యాప్ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం అంటే మీకు తెలిసిందే కదండి, మన తెలంగాణలో బోనాల పండగ స్టార్ట్ అయిపోతుంది. సో మా ఇంట్లో ప్రతి సంవత్సరం బోనాలు ఎత్తవడం ఒక ఆనవాయితీ కూడా ఉంది కాబట్టి, సో ఈ సంవత్సరం బోనాలు ఏ విధంగా ఎత్తబోతున్నాం, ఎల్లమ్మ తల్లిని ఏ విధంగా దర్శించుకోబోతున్నాం అనే ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ కుండ తీసుకోవాలి. కుండ నీట్గా కడుక్కొని పసుపు కుంకుమ రాయాలి. కుండ చుట్టూ పసుపుని రాయాలి. ఆ తర్వాత కుంకుమ పెట్టాలి. పసుపు రాయాలి. కంకణానికి 9 పువ్వులు చేసుకోవాలి. దారానికి పసుపు రాయాలి. తమలపాకు చుట్టుకోవాలి. తమలపాకు కంకణాన్ని కట్టాలి. ఆ తర్వాత పూలు అలంకరించాలి. అలాగే చిన్న కుండకు కూడా పూలని అలంకరించాలి. అమ్మవారికి పరమాన్నం వండి పెడుతున్నాను. కళ్ళు ఉంటే కళ్ళు పోయాలి, లేకపోతే ఇంట్లో శాఖ చేయాలి. తర్వాత పెరుగు వేసి ఎల్లిపాయ వేసి, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం చింతపండు, వేప మండలతో అలంకరించుకోవాలి అమ్మవారిని. వేప మండలు ఉంటేనే అమ్మవారి అలంకరణ పూర్తవుతుంది.
ముద్దుకి నూనె పోసుకోవాలి. ఈ సంవత్సరం ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల బోనాలు సమర్పించడం చూపించలేకపోతున్నాం. మీరు కూడా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చింటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్లో షేర్ చేయండి. అందరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. బ్రో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు మీరు? 3 years నుంచి. అంటే లాస్ట్ టైం తోటి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ క్రౌడ్ చాలా ఉన్నారు. ఈ ఇయర్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. లైన్ చాలా దూరం వరకు ఉందన్న. మీరు మార్నింగ్ ఎప్పుడు వచ్చారు బ్రో? మార్నింగ్ కాదు బ్రో, నిన్న నైట్ వచ్చినాము. నిజామాబాద్ నుంచి ఇక్కడ స్టే చేసి కొంపల్లిలో మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వచ్చినాం. హలో అండి, మీ పేరు? మా పేరు సవితారావు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? 3-4 years నుంచి వస్తున్నాను. పోయిన ఇయర్ కంటే ఇయర్ చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నది. మా ఫ్యామిలీ అందరు ఇక్కడికి వస్తాం, బోనాలు చేస్తాం. పోయిన ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ మహిమగల అమ్మవారు చాలా మంచిగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం మేము అనుకున్నది నెరవేరింది, అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చాం. మీ పేరు? మా పేరు అభిషేక్. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు అంటే అమ్మవారి టెంపుల్ ముందు? దాదాపు 5 years ఎక్కువ. 5 years అయిపోయింది. అంటే ఇప్పుడు బోనాల టైం కదా, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉన్నారు. చాలా ఎక్కువ ఉన్నారు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే.
సంవత్సరం అయితే భక్తి శ్రద్ధలతో మేము ఎల్లమ్మ తల్లికి బోనాలు అయితే సమర్పించడం జరిగింది. బోనాలతో పాటుగా చక్కగా అమ్మవారికి ఒడి బియ్యం కూడా సమర్పించుకోవడం జరిగింది. సో జై ఎల్లమ్మ తల్లి, జై జై ఎల్లమ్మ తల్లి. సో అందరూ కూడా వినూతం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీరంత మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ ముందుకు వచ్చేస్తుంది వినూతం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. వినోద్ సైనింగ్ ఆఫ్. బాయ్.